Taste Daily. Taste the Daily. తెలంగాణలో రీఎంబర్స్మెంట్ రచ్చకు సంబంధించిన వార్త. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి మధ్య ఫీజు రీఎంబర్స్మెంట్ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైపోయింది. ఆ డీటెయిల్స్ మనం ప్రస్తుతం బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల కీలక నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. బకాయిల కోసం సమ్మె బాట పట్టనున్నాయి ప్రైవేట్ కాలేజీలు. ఈ నెల 12 లోపు బకాయిలు విడుదల చేయకుంటే 13 నుంచి సమ్మె చేస్తామంటున్నారు. 1200 కోట్ల రూపాయలు ఇస్తామని 200 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాలేజీ యాజమాన్యాలు. ఈ నెల 12లోగా 1000 కోట్ల రూపాయలు చెల్లించి మిగిలిన బకాయిల చెల్లింపుపై క్యాలెండర్ ఇవ్వాలంటున్నారు యాజమాన్యాలు. అవసరమైతే విద్యార్థులతో కలిసి చలో హైదరాబాద్ చేపడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో కాలేజీల ప్రతినిధుల బృందం సమావేశమైంది. బకాయిల గురించి ప్రస్తావించగా ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యపడదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సమ్మెకు దిగాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సమ్మె డేట్ ని కూడా ప్రకటించింది. మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఈ నిధుల విడుదల జాప్యానికి అసలు కారణం ఏంటి? 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం వెంటనే అన్న ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చేందుకు చేతులు దులుపుకుంది. రైట్, ఈ నిధుల కేటాయింపు అనేది సంబంధించి దాదాపుగా 10,000 కోట్ల వరకు కూడా ఇటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అయితే ఈ అకాడమిక్ ఇయర్ గడుస్తున్నటువంటి అకాడమిక్ ఇయర్తో కలుపుకొని దాదాపుగా 10,000 కోట్ల వరకు కూడా వాళ్ళకు నిధులు రావాల్సి ఉంది. అయితే రీసెంట్గా గత 2 వీక్స్ బ్యాక్ కూడా వాళ్ళు సమ్మె ప్రపోజ్ చేస్తే దీనికి సంబంధించి కాల్ ఆఫ్ చేస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళతో రాత్రి వరకు కూడా చర్చించి ఈ దసరాకు 600 కోట్లు, దీపావళి వరకు మరొక 600 కోట్లు, అంటే దాదాపుగా దీపావళి వరకు 1200 కోట్లను రిలీజ్ చేస్తాము, మీ సమ్మెను విరమించుకోండి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకండి అని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి అయితే తీసుకొచ్చారు. అదే సానుకూలంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దసరా నేపథ్యంలో 600 కోట్లు రావాల్సి ఉండగా కేవలం 200 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అవి కూడా అందరికీ ఇంకా అందలేదు అనేది ప్రైవేట్ కాలేజీల యొక్క యాజమాన్యాలు చెప్తుంది. అయితే ప్రభుత్వం వర్షన్ మాత్రం 300 కోట్ల వరకు రిలీజ్ చేశాము, అవి కూడా మిగతావి కూడా అతి త్వరలోనే రిలీజ్ చేస్తామనేది చెప్తోంది. అయితే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీ మేరకే 600 కోట్లు దసరా వరకు ఇస్తామన్నారు, కానీ కేవలం 200 కోట్లు 300 కోట్లు రిలీజ్ చేశారు. సో మిమ్మల్ని ఎలా నమ్మేది? భట్టి విక్రమార్క అని మీడియా ముఖంగా చెప్పారు 600 కోట్లు దసరా వరకు అందిస్తాము, మిగతా 600 కోట్లు దీపావళి వరకు అందిస్తాము అని చెప్పేసి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఇటు కళాశాల నడపడానికి కావచ్చు, స్టాఫ్ మెయింటెనెన్స్ కావచ్చు, జీతాలు కావచ్చు, మిగతా ఇవన్నిటిని మెయింటెనెన్స్ కోసం దృష్టిలో పెట్టుకొని మేము ఇదంతా ఇబ్బంది భరించలేము. సో తప్పకుండా మేము స్ట్రైక్కి వెళ్తాము. ఎప్పటి వరకు? దాదాపుగా 12 వరకు. దీపావళి 20 తారీఖు ఉంది. ఆ 20 లోపు వాళ్ళు డెడ్లైన్ ఇచ్చినప్పటికీ కూడా 12వ తారీఖు అంటే 1 వీక్ ముందు వరకు మిగతా 10,000 కోట్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 1200 కోట్లలో 200 కోట్లు రాగా మిగతా 1000 కోట్లు 12వ తారీఖు లోపు అందితే మేము యథావిధిగా కళాశాల నడిపిస్తాము. దాంతో పాటుగా మిగతా బకాయి ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు వస్తుందో ఒక సర్టన్ టైం పీరియడ్ అనేది పెడితే మేము మా పనులు మేము చేసుకుంటాము, విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చేస్తామని చెప్తున్నారు. కానీ ఒకవేళ 12 వరకు మా బకాయిలు రాకపోతే మాత్రం, 1000 కోట్లు రాకపోతే మాత్రం తప్పకుండా మేము సమ్మె బాట పడతాము. ఈ నిరసన అనేది చాలా వివిధ రకాలుగా ఉంటుంది. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు, ఫ్యాకల్టీ అంతా వేరువేరు కాదు, అందరూ ఈ సమ్మెలో భాగంగానే ఉంటారు. విద్యార్థులతో కలిపి మేము హైదరాబాద్ రావచ్చు, చలో సెక్రటరేట్ రావచ్చు, లేకపోతే ఇంకా నిరసన కార్యక్రమాలు కావచ్చు అనేది ఉండొచ్చు అనేది మేము ప్లాన్ చేస్తున్నాం అనేది ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం చెప్తుంది. అంటే కాలేజీలకు తాళాలు వేయకుండా, తరగతులు జరపకుండా ఎలాంటి నిరసన అయినా మేము చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాము. కళాశాల కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, ఎవరు కూడా వేరువేరు కాదు, అంతా ఈ దాంట్లో భాగమే. సో వాళ్ళ యొక్క బకాయిలే, అంటే వాళ్ళ ఫీజులే ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది కాబట్టి వాళ్ళు కూడా, విద్యార్థులు కూడా మా నిరసనలో భాగమవుతారు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక పర్టికులర్గా విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా సీఎం దగ్గర, డిపార్ట్మెంట్ కూడా సీఎం దగ్గరే ఉంది కాబట్టి మేము డైరెక్ట్గా సీఎం తోటే మాట్లాడతాము. 12 నుంచి 18వ తారీఖు లోపు సీఎంతో మాట్లాడే, సీఎం మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంతా కూడా ఎవరితో మాట్లాడినా కానీ సీఎంఓనే బ్లేమ్ చేస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడి ఆయనతో క్లారిటీ తీసుకుంటే తప్ప మాకు ఎలాంటి దీనికి సంబంధించి సందేహం ఉండదు. సో మేము సీఎం తోటే డైరెక్ట్గా మాట్లాడతాము. 12 వరకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే మాత్రం
తప్పకుండా మేము నిరసన బాట తప్పదు. సో దీంట్లో మాతో పాటుగా విద్యార్థులు కూడా భాగస్వామ్యం అవుతారు అనేది ఇప్పుడు కొత్త పాయింట్గా చెప్తున్నారు. సో దీనిపైన ప్రభుత్వం ఇంకా 300 కోట్లు అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తాము, మరికొన్ని త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఆ అంశం పైన ఆ మాట పైన మాకు నమ్మకం లేదు. ఎందుకంటే బహిరంగంగా చర్చించి మీటింగ్ పెట్టి అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసినప్పుడే ఇచ్చినటువంటి మాట పైనే మీరు నిలబడలేదు కాబట్టి మేము ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. సో ప్రస్తుతానికి సీఎం మాట్లాడి సీఎం రెస్పాండ్ అయితే తప్ప మేము ఎలాంటి ఈ అంశం పైన వెనక్కి తగ్గేది లేదనేది ప్రైవేట్ కాలేజ్ సంబంధించినటువంటి యాజమాన్యాల యొక్క అసోసియేషన్ చెప్తోంది.